అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ శుద్ధీకరణ కొడికలో ప్రభు మనతో మాట్లాడును గాక. ఈరోజు శ్రేష్టమైన విషయాలు మనం విందాం. ఈరోజు సొలొమోను జీవితాన్ని ప్రభు మన ఎదుట పెట్టి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సొలొమోను అనేటువంటి మాటకు అర్థం, సొలొమోను అనే మాటకు అర్థం సమాధానం. చెప్పండి, సమాధానం. సమాధానం అనేటువంటి అర్థం. ప్రియులారా గమనించండి, ఈ రోజుల్లో కూడా చాలామంది పేర్లు పెట్టుకుంటారు. ఆ పేర్లు మంచి అర్థంతో కూడిన పేర్లు పెట్టుకుంటారు, కానీ దాని ప్రకారంగా వారు జీవించలేని వారుగా ఉంటున్నారు. సొలొమోను జీవితం ఆరంభం చాలా బాగుందండి, కానీ ముగింపు చెప్పండి బాగోలేదు. అందుకని ఆయనే రాసుకున్నాడు, కార్య ఆరంభం కంటే కార్య అంతం మేలని తర్వాత గ్రహించి ఆయనే ప్రసంగి గ్రంథంలో రాసుకున్నాడు. ఆరంభంలోనండి ఆయన విధానం మనం చూస్తే, జ్ఞానం కావాలి ప్రభువా నాకు అన్నాడు. ఆమేన్ అన్నాడండి. రాజ్య పాలన చేయాలంటే నాకేం కావాలని అడిగాడండి. నాకు డబ్బు వద్దయ్యా, బంగారం వద్దయ్యా, ఐశ్వర్యం వద్దయ్యా, ఇటు చూడండి, నాకు అది ఇది వద్దయ్యా, నాకు కావాల్సింది ఏంటి? జ్ఞానం కావాలయ్యా అంటే దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడట. ఆ జ్ఞానాన్ని పరిశీలించడానికి, ఆ జ్ఞానం తెలుసుకోవటానికి, ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క మాటలు తెలుసుకోవటానికి వేరే దేశం నుంచి ఆమె ఎవరండి? షేబా దేశపు రాణియే వచ్చిందట. ఆమె ఇటు చూడండి, 13 సంవత్సరాలు రాజనగర్ కట్టాడు, 7 సంవత్సరాలు మందిరం కట్టాడు. చెప్పండి, 13 సంవత్సరాలు రాజనగర్ కట్టాడు, తర్వాత 7 సంవత్సరాలు మందిరం కట్టాడు. 20 సంవత్సరాలు మొత్తం కట్టడాలే పనులే జరుగుతున్నాయి. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. మందిరం దావీదు కడతాను అనుకుంటే దేవుడు అన్నాడు, నీ ద్వారా నేను కట్టించను, ఎందుకంటే రక్తం ఒలిగించిన చేతులు కనుక నీవి, నీ కుమారుడైన సొలొమోను చేత నేను కట్టిస్తానని మంచి మందిరం కట్టించాడు. హల్లెలూయా. సొలొమోను చేత మంచి మందిరం కట్టించాడు. ఏమండి, ఇలాగా సొలొమోను ప్రార్థన చేస్తేనండి, దహన బలులు 1000 దహన బలులు అర్పించి ప్రార్థన చేస్తే పరలోకం నుంచి అగ్ని తేజస్సు దిగొచ్చింది. ఆమేన్. మొదట అలాగా అంత ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తిగా అతను ఉంటూ ఉన్నాడు. మంచి జ్ఞానం కలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. మంచి రాజుగా ఆయన మొదటిగా పాలించినట్లుగా మనం చూస్తాం. ఎన్నో రాజు? 3వ రాజుగా మనం చూస్తాం బైబిల్లో. ప్రభు అంటాడు, వాళ్ళంటారు సర్వలోక మర్యాద చొప్పున మాకు కూడా ఎవరు కావాలని అడిగారు? వాళ్ళు రాజు కావాలి అని అడిగారండి. ఏ మర్యాద? సర్వలోక మర్యాద చొప్పున మాకు కూడా. ప్రభు అన్నాడు, నేనే రాజుగా మీకుంటే మళ్ళీ రాజు ఎందుకయ్యా మీకు అని అన్నాడు. కాదు, సర్వలోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అని అంటే, సరే అని చెప్పేసి సౌలు రాజుని ఇచ్చాడు. సౌలు రాజును అతని జీవితం పతనం అయిపోయింది. అనేక విధములుగా విన్నటువంటి సాతానికి చోటిచ్చి బలహీనమైపోయాడు. అంతకు ముందు దినాల్లో మీతో మాట్లాడానండి. రెండవది ఎవరు? దావీదు. చెప్పండి, దావీదు మనం చూస్తాం. దావీదు ఆరంభం బాగుంది, మధ్యలో కొంచెం ప్రాబ్లం జరిగింది, కానీ తన తప్పు తాను తెలుసుకొని క్రమపరుచుకున్నాడు. హల్లెలూయా. ఎందుకనంటే దావీదుని గురించి ప్రభువే సాక్ష్యం ఇచ్చాడు, నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు. హల్లెలూయా. దావీదుని గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడా లేదండి? మధ్యలో లైట్ వేసుకోవచ్చు కదా. హల్లెలూయా.
అలాగా మంచి సాక్ష్యం పొంది దావీదు పూర్ణంగా దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. దావీదు చాలా దేవునికి ఇష్టం దావీదు అంటే. అయితే ఇప్పుడు దావీదు కుమారుడు ఎవరు చెప్పండి? సొలొమోన్. ఈ సొలొమోన్ అండి దావీదు నడిచినట్లుగా నడవలేదండి. ఆరంభం బాగానే ఉంది, కానీ చివరికి వచ్చేసరికేనండి అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని? అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏం చేశారు? ఆయన హృదయాన్ని వారి దేవతల వైపు త్రిప్పేశారు. ఎవరిని బట్టి ఇలా చేసావా సొలొమోనా, ఎవరిని బట్టి ఇలా చేసావు సొలొమోనా అని అడిగితే ఆయన ఏమంటాడు? నువ్వు నాకు ఇచ్చిన దేవుడిచ్చాడా? వాళ్ళతో సహవాసం చేయొద్దయా అని చెప్పంటే వాళ్ళతో చేసి అన్యజనులతో సాంగత్యం చేసి మీకు ఆ విషయాలన్నీ మీకు వివరిస్తా. అలానే అందుకనే ప్రసంగి గ్రంథం 7:8 ఆ మాట, ఆ ప్రసంగియే ఈ యొక్క ప్రసంగి అని పిలువబడుతున్నటువంటి ఈ సొలొమోనే ఆ సందర్భంలో రాయటం జరిగింది. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కార్యం యొక్క అంతము మేలు. ఆరంభం కంటే అంతమే మేలు అని రాసుకున్నాడు ఈయనే. అప్పుడు సామెతల్లో ఒక సామెతగా ఆ ప్రసంగిగా పిలువబడుతున్నటువంటి ఈయనే ఎవరు? సొలొమోనేనండి. అలా రాసుకున్నాడండి. కార్య ఆరంభం కంటే కార్యం యొక్క అంతం మేలుకరంగా ఉండాలి అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది కానీ రాసుకున్నాడు, కానీ అలాగా లేడు. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి. ఆరంభం కాదు ముఖ్యం, అంతం ముఖ్యంగా ఉండాలి. అంతం మహిమకరంగా మేలుకరంగా ఉండాలి. కార్యం ఆరంభం కంటే నా జీవితం అలా అయిపోయింది, మీరు జాగ్రత్త పడండి. ముందుగా ఎందుకు రాసించాడంటే మనం జాగ్రత్త పడి ఉండాలండి. దేవుడు ఎందుకు రాసించాడు? మంచి రాసించాడు, చెడు రాసించారు వాళ్ళ గురించి. ఇప్పుడు మంచి చెప్పుకోవాలి, మనం చెడు చెప్పుకోవాలి. మంచి మనం తీసుకోవాలి, చెడును మనం ఏం చేయాలండి? ద్వేషించాలి. అది ఒకటి చెప్పుకొని ఒకటి చెప్పుకోకపోతే కుదరదండి. రెండు విషయాలు మనం తెలుసుకోవాలని దేవుడు రాసించాడు. అది అలా చేసినందువల్ల అతనికి జరిగిన నష్టం ఏంటో కూడా దేవుడు రాసించాడు. మీరు ఇప్పుడు అసలైన వాక్యం చదవండి. మళ్ళీ ఆ మాట చదువుతారా? 1 రాజులు 11:32 చదువుతారు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలకించండి. 1 రాజుల గ్రంథం 11:32. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సిదోనీల దేవతకును, కెమోసు అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమ్మోనీల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్టు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడవకయు నున్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకు ఇచ్చేదను. చూసారా? ఈ మాట గమనించండి. అయితే సొలొమోను, ఓకే సిస్టర్, ఆ మాటలు గమనించండి. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తున్నాం. ఏమంటున్నాడంటే సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయక. నెంబర్ 1 రాసుకోండి. 3 విషయాలు చెప్తాను ఈరోజు. సొలొమోను ఎందుకు అతని జీవితం కొట్టివేయబడింది, అతను రాజ్యంలోంచి కొట్టివేయబడ్డాడు, తీసివేయబడ్డాడు, దేనివల్ల అంటానికి ముఖ్యమైన 3 కారణాలు. 1, ఏంటది? దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైనది చెయ్యలేదు. అందరూ చెప్పండి. ఎవరు చేసినట్లు? దావీదు చేసినట్లుగా, తన తండ్రి దావీదు చేసినట్లుగా యోగ్యమైంది దావీదు సొలొమోను చేయలేదట. నెంబర్ 2, రెండవది నా కట్టడలను నా విధులను అనుసరింపక అని రాయబడింది. రెండవది ఆయన కట్టడలు, ఆయన యొక్క విధులు
దేవుని యొక్క విధులు, ఆయన కట్టడలు అనుసరించలేదు. రెండోది. నెంబర్ 3, మూడోది, అక్కడ రాయబడి మూడోది ఏముంది? నేను ఏర్పరచిన మార్గములో నడవక ఉన్నారు గనుక సొలొమోను చేతుల నుండి రాజ్యము కొట్టివేస్తాను. అది మూడోది. దేవుడు ఏర్పరిచిన మార్గంలో ఆవేలో నడవలేదు. అది 3 కారణాలు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడతాను, జాగ్రత్తగా ఆలకించండి. నెంబర్ 1, మొట్టమొదటి చూసాం, నా దృష్టికి యోగ్యమైన దానిని చేయలేదు. దావీదు వలె యోగ్యమైన జీవితం కలిగి లేడు. యోగ్యమైన జీవితం దేవుని సన్నిధిలో ప్రతి వారు కూడా కలిగి ఉండాలి. ఆమేన్. మనం ఆదివారం ప్రభు బలలో పాలు పొందేటువంటి మనం కూడా యోగ్యమైన జీవితం మనకు కావాలి. ఆ శరీరమును రక్తమును తిని త్రాగుటకు కూడా మనకి యోగ్యత అవసరం. అలాగనే ఇక్కడ కూడా మన జీవితంలో కూడా యోగ్యత, దేవుని దృష్టిలో యోగ్యమైన వారుగా, మనుషుల దృష్టిలో యోగ్యమైన వారుగాను మనం మార్చబడాలని వాక్యం తేటగా మనకి బయలుపరుస్తూ ఉంది. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఏలియనగా ప్రభు దృష్టి యందు మాత్రమే గాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. చూసారా? దేవుని దృష్టి యందును, తర్వాత మనుషుల దృష్టి విషయంలోనూ ఎలా ఉండాలట? యోగ్యమైన విధానం, యోగ్యమైన జీవితం మనం కలిగి ఉండాలి. దేవుని దృష్టిలో యోగ్యమైన వారుగా ఉండాలి, పొందతగిన వారుగా ఆ యొక్క యోగ్యత మనలో ఉండాలి, అర్హత మనలో ఉండాలి. అర్హత, యోగ్యత, పాత్రులంగా మనం ఉండాలి. ఆమేన్. యేసయ్య శరీర రక్తం తిని త్రాగటానికి మనకు కూడా ఏం కావాలట? అర్హత, తర్వాత యోగ్యత అంటాడు. చూడండి, కొరింథీ పత్రికలు అంటాడు అన్నమాట. మనకి యోగ్యత, అర్హత కావాలట. 11వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 27వ వాక్యం. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 27వ వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అవుతారు. అదండి, అపరాధులుగా మార్చబడుతున్నారు. కాబట్టి యోగ్యత కలిగి దేవుని సన్నిధిలో పరిశుద్ధత కలిగి, యోగ్యత ఏంటంటే పరిశుద్ధత. ఆమేన్. యోగ్యత కలిగిన జీవితం అంటే ఏంటి? పరిశుద్ధ జీవితమే కదా. అది తిని త్రాగుటం మనకి ఏముండాలి? మనలో యోగ్యత, అర్హత అంటే అదే పరిశుద్ధ జీవితం. ఆమేన్. సిద్ధపాటు జీవితం అని మనం గ్రహించాలి. ఏమండి, బైబిల్లో మనం చూస్తే తప్పిపోయిన కుమారుడు అండి ఒక ప్రార్థన చేస్తాం అనుకుంటాడు. తండ్రికి దూరంగా వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే, అక్కడ తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆస్తి మొత్తం తీసుకెళ్ళిన డబ్బు అంతా అయిపోయింది. డబ్బున్నంతసేపు స్నేహితులందరూ పోగయ్యారు. ఎప్పుడైతే డబ్బులు అయిపోయినాయో అందరూ ఇతను విడిచిపెట్టేశారు. అయితే బాగా ఆకలిస్తుందంట. ఆ సమయంలో ఒకని చెంతకు వెళ్ళినప్పుడు చేరి, అయ్యా నాకు ఆహారం పెట్టరా అని అడిగితే అతను కొన్ని పందులు ఉంటే నా పందులు మేపు, వాటికి అప్పుడు నీకు ఆహారం పెడతానంటాడు. ఆ తర్వాత వాటిని మేపుతున్న సమయంలో ఇతను కూడా ఆకలిస్తుంది. ఆ పొట్టు తిందాం అనుకున్నాడు. పందులు తినే ఆ పొట్టు తిందాం అనుకున్నాడంట, కానీ తినడానికి అవకాశము లేకుండా అయిపోయింది. అయితే అప్పుడు అంటే ఒక వాక్యం రాయబడి ఉంది, బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడింది. బుద్ధి వచ్చిన తర్వాత ఒక ప్రార్థన చేసుకుంటాడు, ఒకటి అనుకుంటాడు, తండ్రి, పరలోకమందున తండ్రికి నీకు విరోధంగా నేను పాపం చేశాను, నీ కుమారులు నన్ను ఒక కుమారునిగా, నన్ను యోగ్యునిగా ఎంచవా అని ప్రార్థన చేస్తాడు. ఒకసారి ఆ మాట చూస్తారా? లూకా సువార్త 15:19. యోగ్యత కావాలి దేవుని ఎదుట. క్షమించండి తండ్రి, నన్ను క్షమించండి, నన్ను యోగ్యుడిగా నీ దగ్గర ఉండటానికి కూడా నేను యోగ్యుని కాను,
ఆయన నీ దాసులను ఉంచుకోనని పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేస్తాడు అక్కడ. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు ఇక మీదట నేను నీ కుమారునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను తండ్రి. నన్ను నీ కూలివారిలో ఒకనిగా తండ్రి, నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదుననుకొని మాటలు సిద్ధపరుచుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. దారి పట్టాడు. ఆమేన్. అది దారి పట్టాడు. యోగ్యుని కాదు తండ్రి, నీ దగ్గర నీ కుమారుని అని అనిపించుకొనుటకు కూడా నేను యోగ్యుని కాదని తన తప్పులు తాను తెలుసుకొని, ఇటు చూడండి, బుద్ధి వచ్చిందట. ఏమొచ్చింది? బుద్ధి రావాలి. బుద్ధి రావటం మారు మనసు రావటం అని. ఏం రావటం చెప్పండి? కొంతమందికి బుద్ధి వచ్చినప్పుడే అర్థమైంది ఏదైనా సరే, అంతవరకు ఏమీ అర్థం కాదు. తెలిసి రావాలంటారే, ఏమంటారు? తనకి తెలిసి వస్తేనే ఒకరోజు మనం ఎంత చెప్పినా అర్థం కాదు, తెలిసి రావాలి అది అంటారు కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే దాన్నే ఏమంటాం? బుద్ధి రావటం, దాన్నే మారు మనసు రావటం. హల్లెలూయా. దేవుని బిడ్డలైన మనకి ఏం కావాలండి? మారు మనసు అనుభవం అనేది చాలా అవసరం. ఏ విషయంలో మనం బలహీనమైపోయామో వాటి విషయంలో పశ్చాత్తాపడి సరి చేసుకొని ఇంకెప్పుడు ప్రభువా అలా చేయనయ్యా, క్షమించండి అయ్యా, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. ఆ డబ్బంతట తీసుకొని వెళ్ళిపోయి త్రాగుబోతు విందులు, చేయదగిన విగ్రహ పూజలు, ఏమంటే డబ్బంతటితో పేకాట, డబ్బంతటితో విడి అల్లరితో కూడిన ఆటపాటలు, ఏమండి జలసా, లగ్జరీ లైఫ్ అనుభవించాడు ఆ డబ్బంతటితో. సుఖ జీవితం జీవించాడు ఈ డబ్బంతటితో. స్నేహితులందరూ పోగవుతున్నారు చుట్టూ బాగా. బెల్లం ఎక్కడుంటే అక్కడ ఈగలు సేమలు దోమలు అన్నీ వస్తాయి కదా. అలాగనే డబ్బులుండేసరికి బాగా అందరూ పోయారు, మొత్తం అవగొట్టుకున్నాడు. తర్వాత అప్పుడు బుద్ధి వచ్చిందట. పందులు పట్టు తినే గది పట్టింది, అప్పుడు బుద్ధి వచ్చింది. కాబట్టి ప్రియులారా, అప్పుడు ప్రార్థన చేసుకున్నాడు. తన బుద్ధి వచ్చినప్పుడు ప్రార్థన, అయ్యా నేను యోగ్యుని కానయ్యా, అయ్యా నీ దగ్గరకు వస్తానయ్యా, క్షమించండి అయ్యా అని వేడుకొని బయలుదేరాడు. అల్లు తండ్రి దగ్గర బయలుదేరాడు. ప్రైజ్ ది లార్డ్. నీ దగ్గర ఉన్న కూలి వాళ్ళు నేను ఒకనగా ఉంటానయ్యా, నీ కుమారుని అనిపించుకున్నట్టుకు నేను యోగ్యుని కానయ్యా. హల్లెలూయా. అది ప్రైజ్ ది లార్డ్. యోగ్యమైన ప్రవర్తన మనం కలిగి జీవించాలంటాడు మరొక సందర్భంలో కూడా. యాకోబు పత్రిక 3:13, యాకోబు పత్రిక 3:13 ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 3:13 ఇది చదవండి. మీలో జ్ఞాని అదంటే ఆ సందర్భం మాట, అదే కింద మాటలబ్బా. 3:13 బైబిల్ దొరుకుతుంది. ఇదిగో మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవలను. మీలో జ్ఞానం వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచాలి. హల్లెలూయా. యోగ్య ప్రవర్తన కలిగి ఉంటారు జ్ఞానం కలిగిన వాళ్ళు. కానీ ఈ సొలొమోను జ్ఞానం కలిగినోడే, కానీ ఇతరులు ఏమి లేదండి చెప్పండి. యోగ్యమైన ప్రవర్తన లేదు. యోగ్యమైన ప్రవర్తన లేదండి, పోయింది. యోగ్యమైన ప్రవర్తన లేదు, పోయింది. జ్ఞానంతో కూడిన వాడై సాత్వికం గలవాడై తన యోగ్యమైన ప్రవర్తన వల్ల తన క్రియలను కనపరచును. ప్రియులారా గమనించండి, దైవ జ్ఞానం పోయింది, లోక జ్ఞానం వచ్చింది. దైవ జ్ఞానం పోయింది, లోక జ్ఞానం వచ్చింది. ఏంటి లోక జ్ఞానం? మత్సరం, వివాదం, అల్లరి, నీచ కార్యాలు. ఏమండి
ఇవన్నీ కూడా అబద్ధము, లాడుట, అతిశయపడటం, తన మీద తానే. కాబట్టి ఇదంతా దేవుని జ్ఞానం కాదు. దేవుని జ్ఞానం పోయి చెప్పండి, ఏ జ్ఞానం వచ్చింది? లోక జ్ఞానం పొందుకు. ఎందుకంటే లోకంతో సంబంధం పెట్టుకున్నాడు కదా. కాబట్టి ప్రియులారా, యోగ్యమైన జీవితం మనం కలిగి ఉండాలి. ప్రభు మాట్లాడుతున్నాడు. సొలొమోను యోగ్యమైన జీవితం చేయలేదు. దావీదులా యోగ్యమైన జీవితం లేనందువలన అతడు రాజ్యములోంచి కొట్టివేయబడ్డాడంట. దేవుడు సంకల్పంలోంచి అతను ఏం చేయబడ్డాడు? తొలగిపోయాడు. జాగ్రత్త. మరి నేను దేవుని సంకల్పంలో, దేవుని చిత్తంలో ఉండాలి, తొలగిపోకూడదు. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తే ఆయన సంకల్పంలోంచి మనల్ని తీసేసుకుంటాడు, తొలగించేస్తాడు. జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకని బైబిల్లో ఇంకో మాట రాయబడింది, మంచి నేలన పడే విత్తనం దేనికి పోల్చాడండి? యోగ్యమైన మంచి మనస్సుతో నూరంతులుగా ఫలించున్నది. మంచి నేలన పడే విత్తనం, యోగ్యమైన మంచి మనస్సు. లూకాసు వార్త 8:15లో ఆ మాట, లూకాసు వార్త 8:15లో ఆ మాట అంటాడు, యోగ్యమైన మంచి మనస్సుతో. ఇదిగో మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. అది యోగ్యమైన జీవితానికి సూచనగా ఉంది. మంచి నేల పడిన, చెప్పండి, మంచి నేల కలిగినటువంటి వారు, దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళల్లో వాక్యం ఏం చేస్తుంది? చెప్పిన వాక్యం వాళ్ళల్లో ఫలిస్తుంది, నూరంతులుగా ఫలిస్తుంది. వాళ్ళు త్రోవ పక్కన పడిన ఇత్తనంలాగా, నేలలాగా ఉండరు. ఆమేన్. పక్షులు వచ్చి ఎత్తుకుపోతాయి, అలా ఉండరు. ఎలా ఉంటారు? రాతి నేలలాగా ఉండరు. ముళ్ళ నేలలాగా, ముళ్ళ పొదల్లాగా ఉండరు. మంచి నేలగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు వాక్యం పడిద్ది నీలో, పడి ఏం చేసి చెప్పండి? వేరులు లోపలికి వెళ్తాయి, నూరంతులుగా ఫలిస్తుంది. హల్లెలూయా. యోగ్యమైన జీవితం అదే. నూరంతులుగా వాక్యాన్ని అనుసరించి ఆ ప్రకారం నడుస్తారు. అది. కాబట్టి సొలొమోను దావీదు నడిచినట్లుగా యోగ్య ప్రవర్తన కలిగి లేడు, తొలగిపోయి ఉన్నాడు. మనము అలా ఉండకూడదని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. రెండో విషయం మనం అక్కడ చూస్తున్నాం. చూడండి, నా కట్టడలు విధులు ఏం చేయలేదంటున్నాడు? అనుసరించలేదు. 11:32లో మొదటి రాజుల గ్రంథంలో మనం చూస్తున్నాం కదా. అక్కడ ఏమన్నాడండి? నా కట్టడలను, నా విధులను అనుసరింపకయు అని అన్నాడు. అది దేవుని కట్టడలు, దేవుని విధులను అనుసరించలేదు. అంటే దాని అర్థం దేవుని మాట వింటలేదు, దేవుని ఆజ్ఞను మీరుతున్నాడు, దేవుని ఆజ్ఞను గైకొనట్లేదు. కింద వచనాలు మీరు చదువుతారా? 9-10 వచనాలు చదవండి. 11వ అధ్యాయం 9-10 వచనాలు, మొదటి రాజుల గ్రంథం. మొదటి రాజులు త్వరగా. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 11వ అధ్యాయము 9-10. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను, కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. చూడండి, ఈ మాట గమనించండి. ఇక్కడ రాయబడిన మాట, ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను ఏం చేశాడంట? సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి ఏమైంది? తొలగిపోయిను. తర్వాత చూడండి, పై వచనంలో కూడా 11వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. కామరతు కథ గలవాడై
గలవాడే వారిని ఉంచుకొనుచూ వచ్చెను. 11:1 నుంచి చదవండి. మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సిదోనీయులు, హిత్తేయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామతురాత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలను అతని హృదయమును త్రిప్పివేసిరి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా లేకపోయింది. చూసారా? 8వ వచనం కూడా చదవండి. 8 తమ దేవతలకు ధూపము వేయుచు బలులను అర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగు చేసెను. అబ్బా, చూసారా? ఎవరి నిమిత్తం అట? తమ భార్యల నిమిత్తం అలా చేశాడంట. 700 భార్యలు, 300 మంది ఉపపత్నులు కలిగిన వాడుగా సొలొమోను ఉంటున్నాడు. ఏమండి, గమనించండి. అందువల్ల ఆ జరిగినటువంటి కార్యం ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమండి, అన్య స్త్రీలను అతను చేసుకొని అసలు దేవుడు అన్నాడు వారితో అసలు సహవాసమే చేయొద్దని అన్నాడు. ఆ అన్య జాతి సంబంధించిన వారితో సహవాసమే చేయొద్దు, సాంగత్యం చేయొద్దు అంటే వారితో సహవాసం చేయటం, సాంగత్యం చేయటమే కాకుండా వాళ్ళలోంచి అమ్మాయిలు చేసుకున్నాడు, అన్ని జనులను చేసుకున్నాడు, దేవుడు నమ్మని అమ్మాయిలు చేసుకున్నాడు. దేవుని బిడ్డలకు తగునా? చెప్పండి. దేవుని బిడ్డలనే చేసుకోవాలి. చీకటికి వెలుగుకి పడిద్దా? శరీరానికి ఆత్మకు పడిద్దా? పొట్టోడికి పొడుగోడికి పడిద్దా? చెప్పండి. తేడా లేదా? తేడా ఉంది కదా. అలాగునే అన్య జనుల అయినటువంటి విగ్రహారాధికులతో అటువంటి వారితో సహవాసం చేయకూడదని దేవుడు చెప్పినా వారితో సహవాసం చేయటమే కాకుండా ఈ రోజుల్లో చాలామంది అంతే ఉన్నారు. అన్ని జనులతో కలిసిపోతున్నారు. విశ్వాసం వాళ్ళు చేసే పనులు చేసేస్తున్నారు. ఏం కాదులమ్మాయి, ఏం కాదులమ్మా అని చెప్పనగానే ఏమన్నిట్లో పాలు పొందుతుంది. వాళ్ళకి మనకేముండాలి? ప్రత్యేకత ఉండొద్దా? చెప్పండి. వాళ్ళకి మనకేముండాలి? ప్రత్యేకత ఉండాలి కదా. వాళ్ళను కలిసిపోతే ఎలాగా? వాళ్ళు చేసే పనులు నువ్వు చేసేస్తే ఎలాగా? నీ మాటలు వేరుండాలి, నీ చూపులు వేరుండాలి, నీ ప్రవర్తన వేరుండాలి, నీ నడక వేరుండాలి, నీ విధానం అంతా వేరుండాలి. అన్ని జనులకి మనకి ఏమండి చెప్పండి, వాళ్ళకి మనకి చెప్పండి వేరు అనే కార్యం అనేది ఉంది. ప్రభు వారి నుంచి మనల్ని ఏం చేయమన్నాడు? వేరై అని అన్నాడు. చెప్పండి. వేరయ్యా కలిసిపోండి అన్నాడా? ఎక్కడన్నాడు? అపోస్తుల కార్యాలు అనలేదా? మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరై రక్షణ పొందండి అనా? ఏమవ్వాలి? మనం వేరై రక్షణ పొందాలి. దేవుని బిడ్డలు కూడా హోలీ వస్తే రంగు నీళ్ళు పోసేసుకుంటున్నారు, కోడిగుడ్లు కొట్టుకుంటున్నారు. చాలా చోట్ల జరుగుతుంది. ప్రియులారా గమనించండి, వాళ్ళకి మనకి ప్రత్యేకత ఉండాలి. ఇప్పుడు అలాంటి వారితో సాంగత్యం చేయటం వలనే ఏం జరిగింది? తన జీవితం పాడు చేసుకున్నాడు. తన హృదయం దావీదు ఉన్నట్లుగా లేదు.
తన జీవితం పాడు చేసుకున్నాడు. తన జీవితం పాడు చేసుకున్నాడు. ప్రియులారా, గమనించండి, దేవుని సన్నిధిలో మనము జాగ్రత్త కలిగి ఉండడానికి దేవుడిది రాసి ఉంచారు. ఆ వ్యక్తి అలా చేశాడు కనుక మనం కూడా ఆ విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అలా చేయటం వల్ల అతను ఆ విధంగా చేయటం వల్ల అతని జీవితంలో నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవుడు ఏంటంటే అతని మీద కోపగించాడట. ఇందాకలో మీరు చదివారు కదా, యెహోవా తనకిచ్చిన ఆజ్ఞలను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి, ఏం చేసి? కోపగించి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మెసేజ్ నడుస్తున్నప్పుడు మెసేజ్ నడుస్తున్నప్పుడు మనం తెచ్చిన వెహికల్స్ కొంచెం దూరంలో ఆపి ఇంజను శబ్దాలు లేకుండా వాక్యం నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి మనం. ఆమేన్. మీరు ఎవరైనా సరే వచ్చినప్పుడు ఎవరైనా పక్కన శబ్దం చేస్తే నేను చెప్పే వరకు ఉండొద్దు. ఎవరైనా సరే వెంటనే కొంచెం చెప్పేసేయాలి, వెంటనే సిద్ధపడమని. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్న మాట రెండవదిగా, అతను దేవుని కట్టడలు విధులు అనుసరించలేదంటే దేవుని ఆజ్ఞలు గైకోనలేదు, దేవుని మాట వినలేదు. అంత దేవుని మాట అంత వ్యతిరేకం చేస్తున్నాడు. అందుకని దేవునికి ఏం తెప్పించాడట? అతను కోపాన్ని తెప్పించాడు. చెప్పండి, కోపాన్ని రేపాడు. దేవునికి కోపాన్ని రేపేవారుగా మనం ఉండకూడదు. చెప్పండి అమ్మా, దేవునికి మనం కోపాన్ని రేపేవారుగా ఉండకూడదు. ఆయన తొందరగా కోపడ్డు. చెప్పండి, ఆయన త్వరగా మాట్లాడాలి. మీరు త్వరగా ఆయన కోపపడాడు. ఆయన కోపం వస్తే మనం తట్టుకోలేం. ఆయన త్వరగా కోపడ్డు. ఆయన కోపం వస్తే మనము తట్టుకోలేమండి. పర్వతములు కూడా మైనం వలె కరిగిపోతాయంట. హల్లెలూయా. మనం ఆయనకి కోపాన్ని తెప్పించేవారుగా మనం ఉండక దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే ధీరులంగా ఉంటూ ఆయన మాట వింటూ ఆయన మాట చొప్పున మనం ఈ లోకములో మనం అనుసరిస్తూ వెంబడించాలి. అతను ఏం చేశాడంటే ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించిన ఇతర దేవతలను వెంబడిస్తా ఉన్నాడట. అక్కడ రాయబడింది, అది 10వ వచనంలో, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము అతని యొద్ద నుండి తొలగిపోయింది. అది చూసారు. ఏ వెంబడిస్తున్నాడండి? ఏ వెంబడిస్తున్నాడు చూడండి. ఇక్కడ నీవు దేవుని బిడ్డలైన మనం కూడా గమనించాలి. ఏమన్నా మీరు కూడా ఇతర దేవతలు వెంబడిస్తున్నారా? చెప్పండి. కొంతమంది ఉన్నారు వెంబడిస్తున్నారు. లేరా? మేము ఎప్పుడో మానేసాం కదండి అనుకుంటున్నారా? ధనాపేక్షనే విగ్రహారాధన చాలా మందిలో ఉంటుంది. ఏం చెప్పండి? పూజలే చేసుకోవసరలా, బొమ్మలు పెట్టి మనం పూజలు చేసుకోవసరలా. ధనాపేక్ష అనేది కూడా ఒక విగ్రహారాధన అని ఉందా లేదా బైబిల్లో? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, ధనాపేక్ష అనే విగ్రహారాధన. ఇటు చూడండి నా వైపు. మూర్ఖత్వం అనే విగ్రహారాధన కొంతమందిలో ఉంటుంది. మూర్ఖత్వం అనే మాయా విగ్రహం అనండి. ఏ విగ్రహం? మూర్ఖత్వం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. విగ్రహారాధన కాని విగ్రహారాధనది. తీశారండి. 23వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 15:23.
తిరుగుబాటు చేయుట ఉమ్, సోద చెప్పుడయను పాపముతో సమానము. ఉమ్. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞని విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించారు. చూసారా, అది లింక్ ఉంది ఇక్కడ. ఆమెన్. అక్కడిది ఇక్కడ లింక్ ఉంది. విగ్రహారాధన అంటే విగ్రహారాధన బొమ్మలు పెట్టుకుని పూజించడమే అదే అనుకోకండి. ఇక్కడ ఏంటంట, మూర్ఖత్వం అగపరచడం కూడా మనం గృహదేవతలు పెట్టుకొని పూజించడంతో సమానం అనండి. దేంతో సమానం? గృహదేవతలతో పూజించడంతో సమానం. ఏం అగపరచుట? మూర్ఖత అగపరచుట. మూర్ఖుడని ఎవరినంటారు? చెప్పింది విన్నోడిని మూర్ఖుడు అంటాడు. ఇప్పుడు సొలొమోను ఎవరు? మూర్ఖుడైపోయాడు. ఆ దేవతలు వెంబడించొద్దు అని ఆజ్ఞాపించినా ఏం చేస్తున్నాడంట? అందుకని దేవుని కోపం అతని మీద మండింది. ఏం చేశాడు ఆయన అండి? రాజ్యములో చేశాడంటే ఆయన తీసివేసి తన పొరుగువాడైన దావీదుకి, ఎవరికి ఇచ్చాడా? దావీదుకి ఇచ్చాడా? ఇప్పుడు అక్కడ ఎవరు? సొలొమోను సౌలు జీవితంలో, సౌలు తర్వాత దావీదుకి. ఇక్కడ ఎవరికి ఇచ్చాడు? యెరోబాముకి ఇచ్చాడు. ఆమేన్. 10 గోత్రాలు. సొలొమోను తర్వాత ఏమండి, రెహబాము అనే అతను యూదారాజుల లెక్కల్లోకి వస్తాడు. యెరోబాము అనే వ్యక్తి ఇజ్రాయెల్ రాజుల కింద లెక్కల్లోకి వస్తాడు. రెహబాము అనేటువంటి వ్యక్తి పరిపాలించే సమయంలో, యూదారాజుగా పరిపాలించే సమయంలో రాజ్యాలు 2గా విభజించబడి అక్కడ 2 గోత్రాలేమో యూదారాజులని పిలువబడ్డా ఉన్నారు. 10 గోత్రాల ప్రజలేమో ఇజ్రాయెల్ గోత్ర ప్రజలని పిలువబడుతూ ఉన్నారు. ఇజ్రాయెల్ రాజులని పిలువబడుతున్నారు. ముందు రోజుల్లో మీకు ఆ విషయాలన్నీ మీకు తెలియచేస్తాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. మొట్టమొదటిగా ఐక్యంగా రాజ్యాలు సొలొమోను తర్వాత కానించి రాజ్యాలు విడిపోయినాయి. అప్పుడు దాకా ఇజ్రాయెల్ అందరూ ఒక్కటే ఐక్యత కలిగి ఉన్నారు. వాళ్ళని పరిపాలించారు ఈ ముగ్గురు. ఎవరెవరు? సౌలు, దావీదు, సొలొమోను. అందరూ ఒక్కటిగా ఉన్నారు. రెహబాము పరిపాలన వచ్చిన తర్వాత ఏమండి, రెహబాము, యెరోబాము అనేటువంటి 2 పరిపాలన ఇస్తున్న ఆ కాలంలో 2గా విడిపోయాయి రాజ్యాలు. యెరోబాము అనేటువంటి వ్యక్తికి ఏమో 10 గోత్రాలు అప్పగించబడ్డాయి. ఇజ్రాయెల్ ప్రజలు, వాళ్ళు ఇజ్రాయేలీయులు అని పిలువబడ్డారు. తర్వాత యూదా, బెన్యామీన్ అనేటువంటి 2 గోత్రాలు సపరేట్ అయిపోయినాయి. వారు ఇజ్రాయెల్ ప్రజలే కానీ సపరేట్ అయినాయి. వాళ్ళని పరిపాలించిన రాజులను ఏమన్నారంటే యూదా రాజులు అన్నారు. హల్లెలూయా. వీళ్ళనేమో ఇజ్రాయెల్ రాజులు అని అన్నారు. అదనమాట. కాబట్టి ఈ సందర్భంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, అతడు మూర్ఖతగపరిచాడట. మూర్ఖతగపరచడం మాయా విగ్రహంతో సమానం, ధనాపేక్ష విగ్రహాలతో సమానం. కొంతమంది హృదయాల్లో విగ్రహాలు ఉంటున్నాయి. దేవునికి ఇష్టంగానే అసూయ, ద్వేషం, కలహాలు, కక్షలు, భేదాలు, కుళ్ళు ఉంటున్నాయా? కుళ్ళిపోతారు. జాగ్రత్త. మరి కుళ్ళు తీసేసుకోవాలి, అసూయలు తీసేసుకోవాలి, పగలు తీసేసుకోవాలి. ప్రేమ మనలో ఉండాలి. ఆమేన్. దేవుని బిడ్డల్లో మనకు ఉండవలసిన స్వభావం ఏందండి? ప్రేమ. గిచ్చినా ప్రేమే, పొడిచినా ప్రేమే, కొట్టినా ప్రేమే. హల్లెలూయా. ప్రేమ కనబడాలి మనలో. అది ఎవరి లక్షణం? యేసయ్య లక్షణం. దేవునికి స్తోత్రం. అది యేసయ్య స్వభావాలు మనలో కనబడాలి. యేసయ్య స్వభావాలు. కాబట్టి దేవుని ఆజ్ఞను మీరాడు, దేవునికి లోబడక మూర్ఖత్వం చూపించాడు సొలొమోను. అందువల్ల దేవుడు ఏం చేశాడు? అతని రాజ్యాన్ని అతని దగ్గర నుంచి తీసివేశాడు, కొట్టివేశాడు. 2వ కారణం అది. 3వ కారణం చెప్పి ముగిస్తాను. చూడండి, 3వ కారణం మనం చూస్తున్నాం. చదవని కింద మాట ఏముంది అక్కడ? అతడు నేను ఏర్పరిచిన మార్గములలో నడవక నారు కనుక సొలొమోను చేతిలోని రాజ్యం కొట్టివేసి 10 గోత్రములకి 10 గోత్రములు నీకిచ్చేది, నీకిస్తాను అంటున్నాడు. ఎవరితో అంటున్నాడంటే
ఎవరితో అంటున్నాడంటే ఎవరితో అంటున్నారు, ఎవరితో అంటున్నారు అని టైటిల్ పెట్టుకుంటే అలా మాట. అహియా అహియా అనే వ్యక్తి ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన యరొబాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అతడే ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా మార్చబడబోతున్నాడు. ఆమేన్. 10 గోత్ర ప్రజలకి ఇవ్వబోతున్నాడని అతడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సొలొమోను విషయం మాట్లాడుతున్నాడు. సొలొమోను ఎందుకు అతని జీవితం అలా పతనమైపోయింది, ఎందుకు అలా నష్టాన్ని చూడగలిగాడంటే తండ్రిలాగా యోగ్య ప్రవర్తన లేనందువల్ల. 2 కట్టడలు విధులు గైకొనక, ఆజ్ఞలు గైకొనక, అనుసరించక మూర్ఖత్వం చూపించినందువల్ల. మూడోది నేను ఏర్పరిచిన మార్గములో నడవకపోవుట వలన. అది ముఖ్యమైన 3 కారణాలు. నేను ఏర్పరిచిన మార్గములో, దేవుడు అంటున్నాడు నేను ఏర్పరిచిన మార్గంలో. మనండి దేవుడు ఏర్పరిచిన మార్గంలో నడిస్తేనే మనం మహిమలో చేర్చబడతాం, మహిమను పొందుకుంటాం, మహిమలో చేర్చబడతాం. ఆమేన్. మహిమను పొందుకుంటాం ఆయన మార్గంలో, ఆయన చెప్పే వేలో మనం నడిచినప్పుడే. అందుకనే మన సొంతగా మార్గాలు ఎంచుకోవద్దు. 73వ కీర్తన చూడండి. తీసారా? 73వ కీర్తన 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందువు. చూసారా? నీ ఆలోచన చేత నువ్వు నన్ను నడిపించదవు. అది నడిపించబడాలి, దేవుని మార్గంలో ఆయన ఏర్పరిచిన మార్గంలో నడిపించబడినప్పుడే, ఆయన ఆలోచన చేత ఆయన ఏర్పరిచిన మార్గంలో మనం నడిపించబడితేనే ఎక్కడ చేర్చబడతాం? మహిమలోకి మనం చేర్చబడతాము. హల్లెలూయా. మహిమలోకి మనం చేర్చబడతాం. కానీ సొంతగా మనం మార్గాలు ఎంచుకొని ముందుకు సాగితే, ముందుకు నడిస్తే, మన ఇష్టాన్ని అనుసరించుకుంటూ నడిస్తే, మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఏమైద్దో సామెతల గ్రంథంలో దేవుడు రాసుంచాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక. సామెతల గ్రంథం 3వ అధ్యాయం నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. అప్పుడు నీ త్రోవలన్నీ ఆయన సరళం చేస్తాడు. హల్లెలూయా. అది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొని, సొంతగా మార్గాలు ఎంచుకొని, సొంతగా దారులు ఏర్పరచుకొని, ఆ దారిలో నువ్వు ఏర్పరచుకొని, నువ్వే దారి పెట్టుకొని ఆ దారిలో పోవద్దు. నేను పెట్టిన దారిలో పోవాలి నువ్వు. హల్లెలూయా. ఎవరు పెట్టిన దారిలో? నేను పెట్టిన దారిలో పోతేనే అప్పుడు త్రోవలన్నీ సరళమవుతాయి. హల్లెలూయా. నువ్వు చేర్చబడవలసిన స్థలానికి చేర్చబడతావు. మీకు వచ్చే వారం కానించి మ్యాప్ మీకు ఏర్పరిచి ఇజ్రాయేలీల ప్రయాణాల గురించి నేను మీతో మాట్లాడాలని నేను ఈరోజే కొన్ని సిద్ధపరిచాను. హల్లెలూయా. ఆదివారం నుంచి మీరు ఆ సందేశాలు వింటారు. ప్రైజ్ ది లార్డ్. కొన్ని వారాలు నేను మీతో మాట్లాడతాను. ఇజ్రాయేలు ప్రయాణం ఎక్కడి నుంచి సాగింది, అసలు ఇజ్రాయేల్ అనే వారు ఎక్కడి నుంచి తయారయ్యారు అని ఆ విషయాలు చెప్పుకుంటూ కనాను దేశం దాకా మనం వెళ్తాం. హల్లెలూయా. బాగా చక్కగా లోతుగా మనం ధ్యానం చేయబోతున్నాం. ఒక్కొక్కటిగా మీకు అర్థమయ్యే రీతిలో లైన్గా చెప్పుకుంటూ వస్తాను. జాగ్రత్తగా మీరు మిస్ కాకుండా ఆలకించండి. దేవునికి స్తోత్రం. ప్రయాణం మనం సరళమైన త్రోవలో మనం నడిపించబడతాం. ఇక్కడ అదే అంటాడు. అప్పుడు నీ ప్రవర్తన అంతా ఆయన అధికారం ఒప్పుకుంటే అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేయును. స్తోత్రం చెప్పండి. నడవలసిన మార్గములు ఆయన మనకు బయలుపరుచుతాడు.
ఆయన ఏర్పరిచిన మార్గంలో మనం సాగాలి, కానీ మనం సొంతగా మార్గాలు ఎంచుకోవద్దు. బైబిల్లో మనం చెబుతున్న ఆవేలో మనం నడిపించబడాలి, కానీ దేవుని వాక్యాన్ని మనకిష్టం వచ్చినట్టు మలుచుకోవద్దు. ఆమేన్. మనకిష్టం వచ్చినట్టు మలుచుకోవద్దు, మనకిష్టం వచ్చినట్టు మలుచుకోకూడదు. కాబట్టి ప్రియులారా, మన సొంత ఇష్టాలు, మన సొంత చిత్తాలు, సొంత ఆలోచనలు, సొంత బుద్ధి అవన్నీ మనం పక్కన పెట్టేయాలి. ఆమేన్. ఎవరిష్టం చేయాలి? మనం యేసయ్య ఇష్టం చేయాలి, యేసయ్య మాట వినాలి, యేసయ్యకు భయపడాలి, యేసయ్య ఆలోచనతో నడిపించబడాలి, యేసయ్య మార్గంలో మనం నడిపించబడాలి. అలా చేయాలి మనం. కానీ ఇతను ఏం చేశాడట? దేవుడు నియమించిన మార్గంలో నడవక సొంతగా మార్గం ఎంచుకున్నాడు. అనంత సొంతగా మార్గం ఎంచుకున్నాడు. తన వేలో తనకు ఒక వేసితపరుచుకున్నాడు. ఆ దారి ఏ దారి పోతాడు? చెప్పండి, ఏ దారిలో? ఆ దారి ఎక్కడ పోయిద్ది? ఆయన ఏర్పరచుకున్న దారి అన్నా, అదే కదా మరి వెళ్ళింది. ఆ దారే మరి నరకమే, నరకానికే పోయే దారి అది. సొంతగా ఏర్పరచుకునే దారులు, సొంతగా నడిచే విధానం ఎక్కడ తీసుకెళ్ళిందంటే ఆ దారి నరకపు అంచులు, నరకపు ఏమండి కరెక్ట్గా వెళ్ళి దాంట్లో పడతాం. ఆ దారి యేసయ్య దారి మనకు, యేసయ్య మార్గం నేను ఏర్పరిచిన మార్గంలో అతను నడవక ఆయన ఏర్పరిచిన మార్గంలో మనం నడిస్తే ఆ మార్గం, ఆ దారి ఎక్కడ తీసుకెళ్తుంది? ఆ దారి పరలోక రాజ్యమునకు, గమ్యానికి మనం చేరుస్తుంది. హల్లెలూయా. మన ఎదుట దేవుడు 2 దారులు పెడుతున్నాడు. ఒకటి పరలోకం, 2 నరకం. చెప్పండి అందరూ, ఒకటి పరలోకం, 2 హలో, ఒకటి పరలోకం, 2 ఏ దారి మనం కోరుకోవాలి? పరలోకపు దారిని ఎంచుకోవాలి మనం. ఏ దారి? పరలోకపు దారిని, ఆ మార్గాన్ని ఎంచుకోవాలి. కానీ మనకిష్టం వచ్చిన మార్గాన్ని మనం ఎంచుకోకూడదు. 2 దారులు పాట పాడుకుంటాం కదా. ఏ దారి కావాలో మానవా? ఒకటి పరలోకం, 2 పాతాళం. పరలోకం కావాలా, పాతాళం కావాలా? తెలుసుకో మానవా, తెలుసుకో క్రైస్తవా. హల్లెలూయా. కాబట్టి 2 దారులు మన ఎదురు పెట్టాడు. మనం ఎంచుకుంటాం మన సొంత మార్గంలో పోక. మన సొంత మార్గం సైతాను మార్గం, అది దేవుడు పెట్టిన మార్గం పరలోక మార్గం, అది. ఆమేన్. కాబట్టి యేసయ్య మార్గంలో, ఆయన పెట్టిన వేలో మనం నడిపించబడదుం గాక. ఆ విధంగా నడిపించబడి దేవుని రాజ్యానికి మనం చేర్చబడదుం గాక. 3 విషయాలు మీతో, చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. ఒకటి ఏం చెప్పాను? దావీదు వలె దేవుని దృష్టికి యోగ్యంగా ప్రవర్తించలేదు సొలొమోను. అందుకనే తన రాజ్యం తీసివేయబడి, కొట్టివేయబడింది, పతనమైపోయింది. 2వది, దేవుని ఆజ్ఞలను, కట్టల విధులు గైకొనలేదు. మూర్ఖత్వం చూపించినందువల్ల అతను మూర్ఖత్వం చూపించి అన్యులతో సాంగత్యం చేసి అన్య స్త్రీలను చేసుకొని తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఆరంభం బాగుంది కానీ ముగింపు బాగోలేదు. అందుకనే రాశాడు, కార్యారంభం కంటే కార్యాంతం మేలని రాశాడు. మీరు జాగ్రత్త పడండి రా బాబు అని రాశాడు. ఆమేన్. జాగ్రత్త పడదాం. మూడోది ఏందండి? నేను ఏర్పరిచిన మార్గంలో నడవక అన్నాడు. తన సొంతగా మార్గం ఎంచుకొని నడుస్తూ జీవించాడు. కాబట్టి మనము అలా నడవక, మనం సొంతగా మార్గాలు ఎంచుకోక, దేవుని మార్గములోనే నడిపించబడుతూ, దేవుని చిత్తమే చేస్తూ, దేవుని ఇష్టమే చేస్తూ, దేవునికే లోబడుతూ, దేవునికే మనం భయపడుతూ ముందుకు సాగుదుంగాక. ఆ దారి, అలా దేవుని దారి, మనం దేవుని మార్గం, ఆ మార్గం పరలోక గమ్యానికి మనల్ని చేరుస్తుంది. మోకరించి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా స్తోత్రాలు అయ్యా, నీ సన్నిధిలోనైనా మా ఎదుట సొలొమోను జీవితాన్ని మొదలుపెట్టి